జిల్లాలో గూడూరులో స్టూడెంట్స్ మధ్య భీకరమైన ఫైట్ జరిగింది. గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో వార్షికోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. మంగ్లీ కన్సర్ట్లో తాగి ఊగి కొట్టుకున్నారు విద్యార్థులు. కత్తులు, కర్రలు, కుర్చీలతో పరస్పరంగా దాడులు చేసుకున్నారు. కాలేజీలో తరచుగా గొడవలే అంటూ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్లోనే మద్యం సేవిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇలా సంఘటనలు చాలా వరకు జరిగాయి. విద్యాబోధన కంటే కూడా ఇలాంటి చిల్లర వేషాలకే కేంద్ర బిందువుగా మారిందనేటువంటి ఆరోపణలు కూడా ఆ కాలేజీ విద్యార్థుల పైన, కాలేజీ పైన వినపడుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని చెప్పి అక్కడి స్థానికులు అండ్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలంటూ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీడియోస్లో మనం చూస్తున్నాం, ఒకవైపు మంగ్లీ కన్సర్ట్ జరుగుతోంది, కాలేజీలో మంగ్లీ కన్సర్ట్ జరుగుతోంది. అటువైపు విద్యార్థులంతా కూడా అటు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ పాటల్ని, ఆ డీజే లైట్స్ని, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఒక డమ్మీ ఫైట్ని, అదే సినిమాలో సై సినిమా అనుకుంటా బహుశా, ఆ సినిమాలో అటువైపు 100 మంది, ఇటువైపు 100 మంది ఉండిపోయి ఒకటేసారి భయంకరంగా దాడి చేసుకున్నట్టుగా ఒకరిపై ఒకరు పడిపోయి బీభత్సంగా దాడి చేసుకున్నారు. కుర్చీలు పగలగొట్టేశారు. అక్కడే మద్యం తాగి ఊగుతూ మద్యం మత్తులో ఒకరిపై ఒకరు చాలా భయంకరంగా దాడి చేసుకున్నారు. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్ చూద్దాం. రైట్, అక్కడ మీరు చూస్తున్న విజువల్స్లో గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అది. మంత్రులు కూడా ఉన్నారు అక్కడే, మనం విజువల్లో చూడొచ్చు. కొల్లు రవీంద్ర అండ్ ఇతరత్ర మంత్రులు కూడా ఉన్నారు. సో మంత్రుల చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఆ కార్యక్రమంలో ఈ తాగి ఊగి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఇలా ఒక నానా రచ్చలేపారని చెప్పాలి. సో బేసిక్గా కాలేజీలో ఎటువంటి కన్సర్ట్స్ని అలో చేస్తే ఇటువంటి పరిణామాలే ఉంటాయి. ఒకవేళ అరేంజ్ చేసినా దాని తదనుగుణంగా చర్యలు కూడా ఉండాలి, స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన తప్పలేదు. యూత్ పిల్లలు మద్యం ఈ ఫ్రీగా అందుబాటులో ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కొనుక్కోవడానికి అందుబాటులో ఉంది. సో మేజరా మైనరా ఏం చూడకుండా మద్యం షాపులు కూడా సేల్స్ అవుతున్నాయని చెప్పి ఇచ్చేస్తున్నారు, అది ఎక్కడైనా కానివ్వండి. అలా ఇవ్వడం మూలంగా ఇష్టం వచ్చినట్టుగా తాగి ఆ డీజే లైట్ల మధ్యలో, ఆ పాటల్లో, ఆ డీజే బేస్లో, మ్యూజిక్లో మంచి వైబ్ అవుతూ మత్తెక్కినటువంటి మాయలో కొట్టుకోరా, ఇలా దాడి చేసుకోరా 100% జరిగింది. ఇలా జరగడానికి గల కారణం ఫస్ట్ ఆ విద్యార్థుల కంటే కూడా యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ తాగినటువంటి పిల్లల్ని ఎలా రానిచ్చారు మీరు కాలేజ్ లోపలికి? వాళ్ళు తాగిన విషయం కనీసం గుర్తించలేకపోయిన కాలేజ్. ఇఫ్ నీడెడ్ అలాంటి పిల్లలు ఉన్నారనేటువంటి ఆలోచనప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా చేయాలి. ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యమైనట్టుగా పేరెంట్స్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి అంత యథేచ్ఛగా తాగి ఊగి చిందులేసి కొట్టుకునే వరకు వచ్చిందనంటే వాట్ యాజమాన్యం ఏం చేస్తోంది? ఆ పిల్లల్ని కనీసం పట్టించుకోలేదా? తాగిన అలా చేయకండి, బయటికి పంపించేయండి. ఎవరు తీసుకోమన్నారు లోపలికి? మీ విద్యార్థులు తాగి వచ్చి తూగి వచ్చి అక్కడ కొట్టుకుంటూ ఉంటే యాజమాన్యం చోద్యం చూస్తూ కూర్చుందా? మా ప్రతినిధి నెల్లూరు నుంచి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో అది ప్రైవేట్ కన్సర్టా, అంటే మంగ్లీ నిర్వహించినటువంటి కన్సర్టా, లేదంటే కాలేజీ స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే ఒక ఫంక్షన్ చేసిన సమయంలో మంగ్లీ వచ్చి పాటలు పాడిందా? ఏం జరిగింది? మనోజ్, గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాలలో వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకునింది. సుమారు ఒక 6-7 మంది విద్యార్థులు కూడా స్వల్ప గాయాలు అవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం చాలా గోప్యంగా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి ఏటా వార్షికోత్సవం జరుపుకోవడం వల్ల ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ గెస్ట్ గా మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, అక్కడ ఎమ్మెల్యే వాళ్ళంతా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ సింగర్ మంగ్లీ పాట కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవి చీఫ్ గెస్ట్ లో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మంగ్లీ పాట కచేరీ జరిగే సమయంలో సుమారు ఒక 50 మందికి పైగానే విద్యార్థులు మద్యం సేవించి కత్తులు, బ్లేడ్లు, రాడ్లతో ఒక్కసారిగా ప్రాంగణంలోకి పరుగులు తీసి రావడం జరిగింది. కుర్చీలతో వాళ్లకు ప్రత్యర్థులేనంటే ఆ కాలేజీలో గత కొంతకాలం నుంచి 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అది యాజమాన్యం కూడా తెలుసు. అయితే
పాట కచేరీ ఈ మంగళి జరిగినప్పుడే చాలా మంది విద్యార్థులు మద్యం మత్తులు, అంటే అక్కడ గంజాయి కూడా విక్రయాలు జరుగుతున్నారు. గతంలో కూడా గంజాయి తాగి ఇరు వర్గాల మధ్య కొట్టుకొని గూడూరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే నిత్యం అక్కడ అసలు విద్యార్థులకు పూర్తిగా క్రమశిక్షణ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవెంట్ జరిగింది ఒక ఓపెన్ గ్రౌండ్ లోనా లేదంటే కాలేజ్ విత్ ఇన్ ది ప్రిమిసెస్ లోనేనా? కాలేజ్ ప్రెమిస్ లోనే జరిగింది. ఇది కాలేజ్ ఇదే జరిగింది. మొత్తం చూస్తున్నారు, విద్యార్థుల పేరెంట్స్ ఉన్నారు. అదే విధంగా ఒక్కసారి ఒక భయభ్రాంతులుగా వీళ్ళు మద్యం సేవించి ఒక్కసారిగా దూసుకు రావడం జరిగింది. కొంతమంది అలాంటప్పుడు కాలేజ్ ప్రిమిసెస్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి తాగిన మత్తులో ఉన్న విద్యార్థులు ఎలా రాణించారు? లేదు, ఆ విద్యార్థులు అక్కడ ఒక హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నటువంటి కాలేజ్ అయితే ఆ విద్యార్థులకు మద్యం గంజాయి మీరు చెప్తున్నట్టుగా ఎక్కడి నుంచి లభించాయి? మనోజ్, ఇక్కడ గంజాయి మద్యము బహిరంగంగా తాగి విచ్చలవిడితనంగా ఉంది. పూర్తిగా క్రమశిక్షణ లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు ఉన్నాయి. ఎందుకంటే యాజమాన్యం కేవలం వాళ్ళ ఫీజులు వరకే చూసుకుంటున్నారు కానీ పిల్లల చదువులు, అదేవిధంగా పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా ఏంటనేది కూడా చూడరు. సుమారు ఒక 50 మంది విద్యార్థులు మద్యం మత్తు గంజాయి తాగి లోపల వస్తే కనీసం యాజమాన్యం దాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మీ పిల్లలు ఈ విధంగా చేశారు లేదంటే పోలీస్ కంప్లైంట్ చేసి భయపెట్టడం ఏది ఇంతవరకు జరగలేదు. ఇది పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. అది కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి ఈ విజువల్స్ జరిగాయి. అంటే మీడియాని కూడా వాళ్ళు అంత సులువుగా లోపలికి రానీరు. అంటే ఓ పక్క కాలేజీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి, మద్యం చేస్తారు, సిగరెట్లలో గంజాయి నింపి ఒక్కొక్క సిగరెట్ 200, 300 కూడా విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయం యాజమాన్యం తెలుసు, అక్కడ పోలీసు వాళ్ళకి తెలుసు. అయితే రాజకీయ పలుకుబడితో వాళ్ళు ఏం దాని గురించి ఆలోచించకుండా అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విషయం కూడా పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటన మీద చాలా మంది పేరెంట్స్ ఎందుకు ఈ కళాశాలలో మా పిల్లల్ని చేర్పించాం, అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది, మేము కళ్ళారా చూసాము అంటే పిల్లలే ఇంటరు డిగ్రీ ఇంజనీరింగ్ చదివే పిల్లలే ఇవి మద్యం మత్తులో తూగుతూ కనిపించడం, కొంతమంది కింద పడిపోయి ఉండడం, ఇంత జరుగుతున్న యాజమాన్యం మాత్రము కనీసం చీమ గుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు కేవలం ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఈ వార్షికోత్సవానికి కార్యక్రమాన్ని కూడా అదనం కూడా వీళ్ళు వసూలు చేస్తారన్న విమర్శలు అయితే లేకపోలేదు. గయాస్, ఇంత జరుగుతున్న కాలేజీ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతోంది? లేదు అనుకుంటే అక్కడ జరిగిన సంఘటన పైన పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ మాత్రము ఎందుకంటే కళ్ళారా చూశారు కాబట్టి పేరెంట్స్ మాత్రము దీని మీద విమర్శలు అయితే చేస్తున్నారు. మనకు బుద్ధి తక్కువై మా పిల్లల్ని అక్కడ చేర్పించామనే భావన ఆ తల్లిదండ్రులు అయితే ఏర్పడింది. అయితే యాజమాన్యం మాత్రం వీళ్లకు యాజమాన్యం కొత్త ఏమి కాదు, ఇలాంటి ఘటనలు అక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి, ప్రతి ఏటా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మద్యం సేవించి వచ్చి గంజాయి విక్రయాలు చేసే వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి చర్యలు అయితే చేపట్టరు. అయితే ఇలాంటి జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా గోప్యంగా ఇలాంటి విషయాలని రహస్యంగా బయటికి పొక్కకుండానే ప్రయత్నాలు చేస్తారు కానీ దాన్ని నివారించే విధంగా అయితే యాజమాన్యం అయితే చేపట్టడం లేదు. మనోజ్, థ్యాంక్ యూ గయాస్. సో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. కాలేజీ యాజమాన్యం ఉంది, చాలా పెద్ద ఎత్తున విద్యార్థులంతా ఉన్నారు. కాలేజీ క్యాంపస్ లోపలే ఈ యొక్క ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి మంగ్లీ కూడా గెస్ట్గా హాజరయ్యారు. సో అప్పటి వరకు స్పీచెస్ అయిపోయాయి, అక్కడ జరిగిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఇక ఆ విద్యార్థులు ఎంటర్టైన్ చేయడానికి, కొంత జోష్ అండ్ ఎనర్జీ నింపడానికి అక్కడ మంగ్లీ పాటలు పాడడం మొదలుపెట్టారు. సో అక్కడికి వచ్చిన విద్యార్థుల్లో చాలా మంది కూడా మత్తులో ఉన్నారు. మద్యం సేవించారా లేదంటే ఇంకేదైనా మారక ద్రవ్యాలు తీసుకున్నారో తెలియదు కానీ మంచి మత్తులో ఊగుతూ తూలుతూ ఒక్కసారిగా ఆ సాంగ్స్ డాన్స్ వేయగానే ఒక చిన్న రప్చర్ కాస్త పెద్ద గొడవకు దారితీసింది. ఒక దమ్మీ ఫైట్, సై సినిమాల మాదిరి అటువైపు ఇటువైపు మొత్తం కూడా వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడాలు, చైర్లు విరగొట్టడాలు, దాడి చేసుకోవడాలు ఇవన్నీ జరిగాయి. ఈ సంఘటనలో 6 విద్యార్థులకి గాయాలని తెలుస్తోంది. సో అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ సంఘటనపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా నిత్యం ఈ కాలేజీకి సంబంధించిన విషయంలో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయని చెప్పి
వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అటు కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి విధంగా రియాక్ట్ అవ్వకపోగా ఈ సంఘటన మొత్తాన్ని కూడా బయటికి పొక్కకుండా లోపల దాన్ని కిల్ చేసే ప్రయత్నం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. చూడండి, పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కుర్చీలతో దాడి చేస్తున్నారు. చూడండి, చుట్టూ ఒక మధ్యలో వ్యక్తిని వేసి చుట్టూ కుర్చీలతో కొడుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. అక్కడ ప్రాణం పోయినా కూడా అడిగేవాళ్ళు లేడు. కనీసం ఒక పోలీస్ సిబ్బందో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీయో లేదంటే అక్కడ డిసిప్లిన్ కమిటీ, ఇట్లాంటి సదరు ఫంక్షన్స్లో డిసిప్లిన్ కమిటీ అని వేస్తూ ఉంటారు. డిసిప్లిన్ కమిటీ అంటే వేసి అక్కడ వాలంటీర్ కొంతమంది ఉంటుంటారు, వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి దేని కనిపించలేదు. చూడండి, ఒకే వ్యక్తిని ఒక ఇద్దరు వ్యక్తులను కలిసి చాలా భయంకరంగా కుర్చీలతో దాడి చేస్తున్నారు. కాలేజీలోకి మద్యం ఎలా వచ్చింది? తాగిన నిజంగానే పిల్లలు పెడదారిన పడి తాగి వస్తే తాగిన విద్యార్థులు లోపలికి ఎలా అనుమతించారు? మీ క్యాంపస్ లోపల జరిగేటువంటి కార్యక్రమాలపైన కనీసం మీకు కంట్రోల్ లేదు. ఫీజుల కోసం చూసే చూపు ఆ విద్యార్థులను డిస్ప్లేలో పెట్టడానికి కనీసం ఆలోచన చేయట్లేదా? డెఫినెట్గా ఇక్కడ యాజమాన్యం మరి ఇక్కడ శిక్షించబడాలి. ఆ కాలేజ్ మేనేజ్మెంటే శిక్షించబడాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా ఆ కాలేజ్ యాజమాన్యం రియాక్ట్ అవ్వాలి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో చెక్ చేసుకోవాలి. కానీ తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. డైరెక్ట్గా అక్కడ మంత్రులు కూడా హాజరయ్యారు ఆ ఈవెంట్కి. ఎంత శ్రద్ధగా వహించాలో కాలేజ్ యాజమాన్యం, కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. సో మంగ్లీ పాడుతున్న సమయంలో మంగ్లీ కన్సర్ట్ లాగా అక్కడ స్టేజ్ పైన కొంత జోష్ నింపే ప్రయత్నం, పాటలు పాడే ప్రయత్నం చేస్తుంటే కింద పిల్లలు మాత్రం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. పిచ్చిగా కర్రలతో కుర్చీలతో దాడి చేసుకొని ఏకంగా గాయపరిచి చాలా ఇబ్బంది గురి చేశారు. సో ఒకసారి ఆ విజువల్ చూస్తున్నాం. మనం విజువల్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఈ సంఘటనలో ఎవరు అసలు నిందితులు? ఎవరిని మనం నిందితులుగా చూడాలి? ఎవరిని శిక్షించాలి? పోలీసు ఎవరిపై చర్యలు తీసుకోవాలో కామెంట్ చేయండి.